అందుతున్న అద్భుతమైన మనకి సహకరిస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుకి కృతజ్ఞతాభివందనాలు చెప్పుకుంటూ ధ్యానంలో కూర్చోవాలి అనుకుంటే కూర్చొని వినొచ్చు. లేదు అనుకుంటే 2 చేతులు విడదీసుకొని కళ్ళపైన ఉంచుకొని 5, 4, 3, 2, 1 బయటికి వచ్చి మరి మన అమ్మ గ్రంథంలోకి వెళదాము. మనం గత వారంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అక్కడికి వచ్చాము. ఇక్కడ కామ, క్రోధ, లోభ, మోహ ఇవన్నీ ఉజ్జద్భాను సహస్రాభ అంటే అక్కడ 1000 ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతిని పోలి ఉన్నది అని ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న ఉజ్జద్భాను. ఈ భాను అంటే సూర్య భగవానుడు. ఉజ్జద్భాను అంటే ఉదయిస్తున్న, సహస్ర అంటే 1000 సూర్యుల కాంతిని పోలి ఉన్నది అని అక్కడ అమ్మవారిని వర్ణించారు. మనం తర్వాత చతుర్బాహు సమన్విత, తర్వాత చతుర్బాహులు అంటే 4 చేతులు కలిగి 4 చేతుల్లో 4 ఆయుధములు ఉన్నావని వర్ణించారు. అయితే మనం ఈ చర్మ చక్షువుతో ఒక్క సూర్యుడినే తిన్నగా కూర్చొని చూడలేం. సూర్యుని వంక పూర్తిగా మనం వేసి పెట్టి చూడలేం. అలాంటిది 1000 సూర్యులు అని చెప్తున్నారు. ఈ 4 చేతుల ఆయుధములు ఏంటంటే పాశము, అంకుశము, కోదండము, శరములు. పాశము, అంకుశము, కోదండము, శరములు. పాశమును తన ఎడమ వైపు చేతిలో ధరించి రాగమనగా చిత్త వృత్తి కర్మబంధముల చిక్కుకొనకుండా తన పాశముచే మనలను తన వైపు తిప్పుకుంటున్నందుకు పాశము. అంకుశమును చేతిపట్టి అంటే క్రోధము. ఇక్కడ రాగముకి 1 పాశము. ఇప్పుడు క్రోధానికి దుష్ట స్వభావములు కల వారిని అంకుశంతో బాధించి తన వైపుకు తిప్పుకుంటుంది అని అక్కడ అర్థం అన్నమాట. అలాగా ఇంకొక చేతిలో మనం కోదండము అంటే ఇక్ష, విల్లు అంటే చెరుకు గడ అన్నమాట. చెరకు దానిని కోదండము అన్నారు. తర్వాతది ఒక చేతిలో 5 పుష్పాల గుత్తి ఉంటుందన్నమాట. ఆ 5 పుష్పాలు మన పంచ ఇంద్రియాలకి సంకేతముగా అని ఈ శ్లోకానికి ఇక్కడ అర్థం. రాగస్వరూప పాషాఢ్య క్రోధ క్వారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక అంటే పాశము, అంకుశం, చెరకు, విల్లు, పువ్వుల బాణాలు. మనోరూపేక్ష కోదండ, ఇక్షు కోదండం అంటే చెరకు విల్లు, మనోరూపం అంటే మనస్సు. మనోరూపేక్ష కోదండ, మనోరూపేక్ష అంటే మనస్సు ఆ రూపంలో ఆ కోదండాన్ని అంటే నీ మనసుని నీ చేతిలో పెట్టుకో అని చెప్పడం అన్నమాట. అది అక్కడ మనస్సు అనే చెరుకువిలను పట్టుకుంది. పంచతన్మాత్ర సాయక అంటే 5 పువ్వుల బాణాలు పట్టుకుంది. పైన 2 చేతుల్లో
రాగస్వరూప పాషాఢ్య, రాగం అనే దానిని పాశంగా పట్టుకుంది. క్రోధాంకుశోజ్వల అంటే క్రోధాన్ని అంకుశంగా పట్టుకుంది అని ఇక్కడ ఈ దీనికి అర్థము. అరే అలాగే ఇక్కడ మనకి భగవద్గీతలో 2వ అధ్యాయం 62వ శ్లోకంలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయత్ కామః కామాత్ క్రోధోభి జాయతే. విషయ చింత వలన ఆసక్తి వలన కామము వల్ల క్రోధము, ఇలాగా విషయ చింతన వలన ఆసక్తి, ఆ ఆసక్తే కామమై పెరుగుతుంది. కామం తీరకపోతే క్రోధం వస్తుంది అని ఒకదాని తర్వాత ఒకటి అలాగా క్రోధోద్భవతి సమ్మోహ భగవద్గీతలో చెప్తున్నారు. 2వ అధ్యాయం 63వ శ్లోకంలో కూడా క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే క్రోధం వల్ల మోహం వల్ల స్మృతి భ్రంశం, ఎందువల్ల బుద్ధినాశం వల్ల తనకు తాను నశించును అని. కనుక క్రోధము పనికిరాదు అని. మనిషిలోని కోపము ఉత్తములో క్షణకాలం, మధ్యమంలో 48 నిమిషాలు, అధమంలో 1 రోజంతా ఉంటుందంట. కానీ పాపాత్మని యందు మరణానంతరం వరకు ఉండును. కనుక కోపము ఎటువంటి వానిలోనైనా ఉండాలి కూడా అవసరానికి. గాని ఉత్తమంలో క్షణకాలమే, మధ్యమంలో 48 నిమిషాలు, అధమంలో 1 రోజు ఉంటుంది. కానీ పాపాత్మని యందు మరణానంతం వరకు ఉండును. కనుక కోపము ఎటువంటి వానిలోనైనా ఉండును. మనోరూపేక్షకోదండ, ఇది మనోరూపేక్షకోదండ అన్నది అష్టాక్షరీ మంత్రం. అష్ట అక్షరాలతో ఇదంతా ఒకటే నామం. అమ్మవారి చేతిలోని చెరుకు గడను మనసుతో పోల్చారు. ఎవరైతే ధ్యాన సాధన చేస్తూ మనసును అధీనంలోకి తెచ్చుకుంటారో వారి జీవితం చెరుకు రసం ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా పంచతన్మాత్ర సాయక, ఇది కూడా అష్టాక్షరి. నిజారుణ ప్రభారూప మజ్జద్ బ్రహ్మాండ మండల. పంచతన్మాత్రలు అంటే ఏంటి? శబ్ద స్పర్శ రూప రస గంధాలు. వీటిని పంచ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం. ఇక్కడ బ్రహ్మాండ, ఇక్కడ పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. వీటిని మనం పంచ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాము. మానవ శరీరం భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలతో తయారైంది. పంచేంద్రియాలైన కళ్ళు, నాసిక, చెవులు, చర్మం, నాలుకలతో మరి పంచతన్మాత్రలతో సమన్వయం చెందుతూ తన ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న కథ లాంటిది, అంటే 11 కోతులు కథ ఒకటి ఉంటుంది. 11 కోతులకి సంకేతం ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10 ఒకటి మనసు. ఇవి మనసుకు వశం చేసుకుంటే మన అధీనంలో ఉంటాయి. అలా ఇవి ఏంటంటే అధీనంలో లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉపవాసం అనగా 11 ఇంద్రియాలను భగవంతుని పాద పద్మాల చెంత ఉంచడం. ఈ ఉపవాసం చేస్తుంటాం అంటుంటారు కదా. ఈ కార్తీక మాసం వస్తే సోమవారం ఉపవాసాలు, లేదంటే ఏకాదశి ఉపవాసాలు ఎవ్రీ మంత్ ఉంటాయి కదా, ఎవరికి నచ్చిన విధానాల్లో వాళ్ళు. అయితే అంటే దగ్గరగా ఈ 5 పంచేంద్రియాలని, 5 జ్ఞానేంద్రియాలని, ఈ మనస్సుని ఆ భగవంతుని పాద పద్మాల చెంత ఉంచడం అని దాని అర్థము.
ఇక్కడ 11 కోతుల కథ ఏంటంటే ఒక చెట్టు పైన ఒక శివాలయం దగ్గర చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పైన 11 కోతులు ఉంటాయన్నమాట. అందులో ఆ పెద్ద కోతి ఆ చెప్తుంది, రేపు అది మనకి పర్వదినమ కదా, అందుకు అందరం ఉపవాసం ఉందాము అని. ఓకే అని అనుకుంటారు ముందు. అనిన తర్వాత అంటే మనస్సు స్థితి ఎలా ఉంటుందో చెప్పటానికి ఇదనమాట. ఆ అది మళ్ళీ ఉంటాయి. భక్తులేమో గుడిలోకి రావటం వెళ్ళటం అవన్నీ పళ్ళు పట్టుకొని లోపలికి వెళ్తుంటారు, మళ్ళీ ప్రసాదాలతో పైకి వస్తుంటారు. అవన్నీ చూస్తూ ఆ కోతికి మనస్సు ఆగదనమాట అని చెప్తుంది. మళ్ళీ అన్నిటికీను ఎలా చెప్తుందంటే ఆ మనం ఈ కింద నుండిపోతే కిందకి చెట్టుకి కొంచెం క్రింది భాగంలో ఉంటే ఈ వచ్చే భక్తులకి మన వల్ల ఇది కదా, మనం ఇంకొంచెం పైకి చెట్టు పైకి వెళ్ళిపోదాం, చెట్టు పైకి వెళ్దాం. పైకి వెళ్తారు, పైకి వెళ్తే మంచి మంచి పళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు సరే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తాది, ఇక్కడ మా పళ్ళు ఉన్నాయి కదా, మనం రేపు ఉపవాసం అయిపోయిన తర్వాత ఈ పళ్ళుని మనం రేపటికి దేవుడికి సమర్పించి మనం తినాలి కదా అని చెప్తుంది అనమాట. అవును అనుకుంటారు. అనుకునేక కొంతసేపు అయ్యాక మనం చూద్దాము ముగ్గున పళ్ళేవో ముగ్గున అలాగా అనుకుంటూ ఆ ఉపవాసం అంటే పళ్ళ మీద మనసుని కంట్రోల్ చేసుకోలేక ఆ పళ్ళని అవి తింటాయని, అంటే ఉపవాసం అంతా అయ్యే వరకు ఆగలేక అని చెప్పడానికి ఒక చిన్న కథ అది. 11 కోతుల కథ ఒకటి. అలా అయిన తర్వాత నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే ఇక్కడ మధ్య పంచతన్మాత్ర సాయక అన్న తర్వాత అమ్మవారి స్వరూపం. ఒక్క నిమిషం. ఇక్కడ మన లోపల ఆత్మ చైతన్యం ప్రకాశ రూపం కదా, అది మన శరీరం అంతా వ్యాపిస్తే వర్ష రూపం. మనలో అమ్మవారిని చూడడం చివరకు రావాలి. మనలో అమ్మవారిని చూస్తే మనలోనే అహంకారం ఉండదు. అహమిత్యేవ విభావయే భవాని అంటే ఇదే అన్నమాట. మనలో వ్యాపించిన చైతన్యం 4 చేతుల్లో పట్టుకుని పనిచేస్తుంది. చేతులతో పట్టుకోవడం అనగా నియంత్రించడం అని అర్థం. ఈ 4 నడిపేది ఆవిడే. ఈ 4 నడిపేది కూడా ఆవిడే. శాస్త్రం వైపు మాత్రమే కాకుండా అనుభవం వైపు వెళ్ళినట్లయితే దీని అర్థం బాగా తెలుస్తుంది. మన జీవితంలో ఉండేవి ఇప్పుడు చెప్పే 4 పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇవి 4 చేతుల్లోనే కానీ శబ్దం వినడం, రూపం చూడడం, స్పర్శ తాకడం, రుచి ఆస్వాదించడం, వాసన చూడడం. ఈ 5 పొందడానికి 5 ఇంద్రియాలు దేవుడిచ్చాడు. ఈ 5 అనుభవించాలంటే మరొకటి కావాలి, అది మనస్సు. ఈ 5 అనుభవించాలంటే మరొకటి కావాలి, అది మనసు. ఎలాగా అంటే మనకి చెవులు ఉన్నాయి, ఎక్కడి నుంచో ఒక మంచి సంగీతమో లేకపోతే ఏదైనా వినిపిస్తాయి. మంచి వినిపిస్తుంది, చెడు వినిపిస్తుంది, ఏదైనా వినిపిస్తుంది. ఆ మనసు దాని వైపుకి తీసుకువెళ్తుంది అనమాట. అలాగే ఆ స్మెల్ ద్వారా అక్కడ ఏం అంటే ఏదో వంట జరుగుతుంది, మంచి స్మెల్ వస్తుంది, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది, లేకపోతే సువాసన పుష్పాల యొక్క సువాసన ఏదైనా మనకి స్మెల్ ద్వారా తెలుస్తుంది. అది మనకి వెంటనే ఆదేశిస్తుంది మన మెదడుకి. దాన్ని బట్టి మనసు స్పందన చేస్తుంది అనమాట, స్పందిస్తుంది. దానికి ఇలాగా అలాగా అని. అంటే అటు వెళ్ళాలి, ఇటు చూడాలి, ఇటు తినాలి, అది తాకాలి. అవన్నీ కూడా ఒక షాప్కి వెళ్ళామనుకోండి, లేడీస్ ఒకవేళ చీరలు వేస్తాడు, అది మనకి నచ్చిన వెంటనే అది పట్టుకుంటాం. ఒకసారి దాన్ని పట్టుకొని దాన్ని ఎంత స్మూత్గా ఉంది, ఎంత పలచగా ఉంది, ఎలా ఉంది, అవన్నీ చూస్తాం కదా. స్పర్శ అది. అలాగే స్మెల్, అలాగే వినడం, అలాగే కనడం, ఇవన్నీ అన్నీ కూడా
పంచతన్మాత్రలు. అది మనస్సు నచ్చే శబ్దం వింటుంటే రాగం ఏర్పడుతుంది, నచ్చని శబ్దం వింటే ద్వేషం ఏర్పడుతుంది. ఒకదాని మీద ప్రీతి అనుకూల భావం, మరి ఇంకొక దాని మీద అయిష్టత, ఇలా ఉంటాయి. ఈ ఐదింటిని మనసుతో కలుపుకొని అనుభవిస్తూ ఉంటారు. ఈ అనుభవం అనుభవించినప్పుడు ఇష్టమైనవి పొందితే రాగం, అవి పోకుండా తాడుతో కట్టుకుంటాం, అనుబంధం పెట్టుకుంటాం. రాగం పాశం అయింది. ఇష్టం లేనిది ఉంటే దాన్ని పొడిచి దూరం చేస్తారు, అదే అంకుశం అయింది అనమాట. పంచతన్మాత్రలు మనసు, రాగం, ద్వేషం, ఈ నాలుగే శరీరం నుంచి పనిచేస్తున్నాయి. కానీ ఈ నాలుగు మన లోపల ఒకనొక చైతన్యం ఉంటేనే పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే కళ్ళు ఉంటాయి అందరికి, కొందరికి అది అచ్చూపు అన్నది ఉండదు. అంటే అక్కడ చైతన్యం లేకపోతే, లోపల ఆ ఇంద్రియానికి చైతన్యం లేకపోతే, అలాగే నోరు ఉన్నా తింటారు గాని మనం నోటితో ఏం చేస్తాం, తింటాం, మాట్లాడటం, అవన్నీ చేస్తాం. కానీ అది ఉంటుంది, కానీ ఆ వ్యవహారం జరగకపోతే, అక్కడ చైతన్యం లేకపోతే ఆ వ్యవహారము జరగదు. చాలా మందికి చెవి కూడా అంతే కదా, చెవి చైతన్యం లేకపోతే వినపడదు. అట్లాగా ఈ చైతన్యం నియంత్రణలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ చైతన్యం ఏ విధంగా నియంత్రిస్తే ఆ ఆ చైతన్యం నియంత్రణలో ఈ పంచతన్మాత్రలు ఉంటాయి. ఈ నాలుగింటిని నియంత్రించేందుకు 4 చేతులు ఉండాలి. అదే చతుర్బాహు సమన్విత. అంటే పాశము, రాగము, చెరకవిల్లు, ఈ పంచ పుష్ప గుచ్చము. ఈ పంచ పుష్ప గుచ్చమే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5. గాని ఈ 4 అంటే 4ంటిని నియంత్రించేది. అంటే రాగము, ద్వేషము, ఈ పాశము, ఇలా ఈ వీటిని మనసును నియంత్రించేది అని చెప్పడం. మన లోపల అహం ఏ రూపంలో ఉంటుంది, రూప చైతన్యమే 4ంటిని నిర్వహిస్తుంది అని చెప్పారు. అక్కడితో నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఇక్కడ ఇదంతా ఒకే నామం. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఏ నమః అంది. ఇదంతా ఒకటే నామం. ఆ తల్లి శరీరం నుండి ఎర్రని వెలుగులు ఈ ప్రపంచంలోకి ప్రసరిస్తున్నాయి. ఎర్రని వెలుగులు అంటే అక్కడ మనకి 1000 సూర్యుల కాంతులతో ఆవిడ పైకి వస్తున్నప్పుడు ఆవిడ ఎలా ఉంది, ఎర్రని వెలుగులతో. ప్రతి బ్రహ్మాండం ఆ వెలుగులోనే మునకలు వేస్తుంది. మన భూమండలం ఒకటే కాదు, అన్ని ఎన్నో ఉన్నాయి కదా. ఈ అద్భుతమైన బ్రహ్మాండం అంతా నిండి ఉంది. అందులో ప్రతి బ్రహ్మాండం ఆ వెలుగులోనే మునకలు వేస్తుంది. అనేకమైన బంతులు ఒక చోట పెట్టి దానిపై ఒక కాంతిని ప్రసరింపచేస్తే ఆ కాంతి అన్నిటిపై ప్రసరింపబడుతుంది. అలా బ్రహ్మాండ మండలం అన్నింటా అమ్మ వెలిగే ఉంది. ఇంతవరకు దేవతలు అది తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నారు అనమాట. నిజ అరుణ ప్రభాపూర. సారీ వినబడిందో లేదు, పుస్తకం దాని మీదకి వెళ్ళిపోయింది. సారీ. వినపడుతుందండి, వినపడుతుంది, వింటున్నాం ప్రశాంతంగా. ఓకే. ఇదంతా అలా బ్రహ్మాండాలన్నింటా అమ్మ వెలిగే నిండి ఉంది. ఇంతవరకు దేవతలు అది తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నారు. నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అమ్మ ఎర్రని వెలుగులనే ప్రవాహంలో మండలాలు మునకలు వేస్తున్నాయి. మధ్య అంటే మునిగిపోవడం, పూరము అనగా ప్రవాహం, మధ్య బ్రహ్మాండ మండల అని చెప్పారు కదా ఈ శ్లోకంలో. అదనమాట.
వెలుగుల ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి. ఎలా అంటే పంచదార పాకంలో గులాబ్ జాములు ఎలా అయితే మునకలేస్తాయో అమ్మ యొక్క చైతన్యం అనే ప్రవాహంలో బ్రహ్మాండాలు అలా మునకలు వేస్తున్నాయి అని కూడా మనకి చిన్న అంటే మనకు అర్థం అవ్వాలి అని ఆ విధంగా చలోక్తిగా చెప్పారనమాట. అన్ని బ్రహ్మాండాలు ధ్యానం చెయ్యాలి. మనకి మనమే పెద్ద బ్రహ్మాండం. మన శరీరంలో ఎన్నో అణువులు ఉన్నాయి. ప్రతి అణువు ఒక బ్రహ్మాండాకారమే. ఈ అణువులన్నింటిలో ఆత్మ చైతన్యం ప్రసరిస్తోంది అని ఇక్కడ ప్రసరిస్తోంది. ప్రతి అణువు వారి శరీరానికి ఆయురారోగ్యాలు ఉంటాయి. అలా అలా ఈ అణువులన్నింటిలో ఆత్మ చైతన్యం ప్రసరిస్తోంది అని ఎవరైతే ధ్యానం చేస్తారో వారి శరీరానికి ఆయురారోగ్యాలు ఉంటాయి అని చెప్పడం. ఆ చైతన్యం అంతా అమ్మవారే. శరీరంలో ఉన్న అణుమండలములే బ్రహ్మాండ మండలం. అక్కడ చారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనే దానికి ఈ యొక్క అర్థం అన్నమాట. అలాగే మనం ఇక్కడ పంచతన్మాత్రుల దగ్గర ఒక చిన్న కథ అని కాదు, ఇక్కడ వివేక చూడామణిలో ఆదిశంకరులు ఇచ్చారంట. ఏమని? తురంగ మాతంగ పతంగ భృంగ మీనా. తురంగం అంటే లేడి, మాతంగ అంటే ఏనుగు, పతంగ అంటే మిడత, భృంగ అంటే తుమ్మెద, మీన అంటే చేప. అతను ఏం చెప్తున్నారు? వివేక చూడమని అని మనం విన్నాం కదా, వివేక చూడమని ఆదిశంకరులది. దాంట్లో ఏం చెప్తున్నారంట, ఈ ఒక్కొక్క లేడీ, ఏనుగు, మిడత, తుమ్మెద, చేప ఎగ్జాంపుల్గా తీసుకొని వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీక్నెస్ ఉంది. ఏంటి ఉంది? తురంగానికి ఏంటుంది? శబ్దము. ఆ శబ్దం వినగానే, ఏ శబ్దము? తనకి వేణు శబ్దము. ఆ లేడీ చక్కని సంగీతం అంటే వేటగాడు ఏం చేస్తాడంట, ఫ్లూట్ లాంటిది ఊదుతుంటే, ఫ్లూట్ గాని అదేదో ఇంకోటి ఉంటుంది కదా అలా రౌండ్, అది ఊదుతూ వెళ్తాడనమాట. అప్పుడు ఆ లేడీ ఆ శబ్దం వైపు ఆకర్షితమై దగ్గరకు వస్తుంది అనమాట. అప్పుడు అతను తన్ని కొట్టి తీసుకుంటాడు. అలాగా మాతంగ అంటే ఏనుగుని పట్టేవాళ్ళంట. ఆ పెద్ద గొయ్యి తీసి ఏనుగుకి స్పర్శ మీద ఆకర్షణ, స్పర్శ ఆడ ఏనుగు గురించి చూస్తుందంట. అలాగా పెద్ద గొయ్యి తీసి ఆ ఏనుగుకి సరిపడగా దానిపైన ఎండు పుల్లలు, ఆకులు అవన్నీ, అంటే అది గొయ్యి అని కనిపించకుండా పెట్టి యువతల ఒక ఆడ ఏనుగుకి గంట కట్టి పెడతారంట. అప్పుడు ఆ ఏనుగు ఈ గంట సౌండ్ విని ఆ ఆడ ఏనుగుకి ఆకర్షిత, అంటే ఆ స్పర్శ కోసం ఆ ఏనుగు గబగబా వచ్చి ఆ గోతులో పడుతుందట. అప్పుడు 3 రోజుల వరకు తిండి పెట్టకుండా అట్లా ఉంచితే అది కుయ్యోమని అరుస్తుంది అనమాట. అప్పుడు ఈ సర్కస్ వాళ్ళు అలా పట్టుకుంటారు ఏనుగుని అని. తర్వాత అది స్పర్శకి ఆ వీక్నెస్ తనకి. పతంగం అంటే మిడత చూడండి, మనకి చాలా అంటే లైట్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ లైట్ కాంతికి, ఆ వేడికి మళ్ళీ ఆ కింద ఒక్కొక్కసారి వర్షాలు వచ్చే ముందు లైట్ల దగ్గర ఎక్కువ వచ్చేస్తాయి పురుగులు. ఈ పురుగులు వచ్చి తర్వాత కింద పడి ఉంటాయి అన్నమాట. అంటే ఆ వెలుగుకి, అంటే శబ్ద స్పర్శ రూపం, ఆ రూపానికి అనమాట. ఆ వెలుతురికి, ఆ వెలుగుకి వెళ్ళిపోయి ఆ వేడికి మళ్ళీ చనిపోతాయి అన్నమాట. భృంగ అంటే తుమ్మెద ఏంటంటే అది శబ్ద స్పర్శ రూప రసం, అంటే టేస్ట్ కోసం
ఒక ఫ్లవర్ లోకి అది వెళ్ళిపోతుంది అనమాట. అక్కడే చక్కగా ఆ పుష్పంలో ఉన్న మకరందాన్ని గ్రోలుతూ అది కళ్ళు మూసుకొని హాయిగా ఆ ఆ రసానికి ఆస్వాదించుకుంటూ ఉండిపోతే సాయంత్రంకి ఆ పుష్పము ముడుచుకుపోతుంది కదా, ముడుచుకుపోయి తన ప్రాణాలని పోగొట్టుకుంటుంది. అంటే ముడుచుకుపోయిన పుష్పం మళ్ళీ విడవదు, అది ముడుచుకుపోతుంది. అందువల్ల శబ్ద స్పర్శ రూప రస గంధం అంటే వాసన మెయిన్ అన్నమాట. లాస్ట్ది భృంగం చేప. ఆ చేప ఏం చేస్తుంది, ఆ చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు, ఒక ఒక మంచి స్మెల్ వచ్చేది దానికి ఆ హుక్కు, ఆ హుక్కు పెట్టి అది గేలం వేస్తాడు కదా. వేసినప్పుడు దానికోసం వెళ్ళి తన తినబోయి అంగుటికి అది తగులుకుంటుంది. అలాగా ఆ గేలంతో పైకి ఆ చేపని లాగుతాడనమాట. అలాగా తురంగ, మాతంగ, పతంగ, భృంగ, మీన అని 5ంటికి 5 వీక్నెస్లు ఉన్నాయి. అవి ఆ విధంగా చనిపోతున్నాయి. ఓయి మానవుడా, నీకు 5 ఉన్నాయి. వీళ్ళకి ఒక్కొక్క వీక్నెస్ ఉంది, నీకు 5 ఉన్నాయి. మరి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో అని వివేక చూడామణిలో ఆదిశంకరులు మనకి ఇచ్చారంట. అది అంటే ఇక్కడికి మనం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఇక్కడ మధ్య అంటే ఏంటి అంటే బోన్ మ్యారో. మధ్య అంటే ఒక ధాతువు, అంటే ధాతువు మానవ కపాలంలో మధ్యలో ఉండే మెదడు. ధ్యానం ద్వారా కుండలిని జాగృత అయినప్పుడు శరీరంలోని మధ్య ధాతు ప్రాణశక్తితో కూడిన దివ్య తేజస్సుతో నిండిపోతుంది. సూర్యకాంతితో వెలిగిపోయే మధ్యలోనే సకల చరాచర బ్రహ్మాండం అంతా దర్శనం ఇస్తుంది. అంటే ఎలా ఇస్తుందంటే, మన్ను తిన్న బాలకృష్ణుడు తల్లి యశోదమ్మకు తన నోటిలోనే బ్రహ్మాండాన్ని చూపించినట్టు అని తెలుసుకొని శరీరానికి అతీతమైన బ్రహ్మాండం ఇంకొకటి లేదు అన్న సత్యాన్ని గుర్తిస్తాం అన్నమాట. దీన్ని బట్టి అంటే అంతా మన బాడీలోనే ఉన్నది, మన శరీరంలోనే ఉన్నది అనే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనే శ్లోకంలో తెలుసుకున్నాము. ఇక్కడ పంచతన్మాత్రలు అంటే ఈ మన శబ్ద స్పర్శ రూపరసగంధాల ద్వారా మన యొక్క పంచేంద్రియాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా అర్థమైంది. తర్వాత శ్లోకంలోకి వెళితే మనం చెంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కథ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. చెంపకం అంటే సంసార పంకిలం అంటనది. చంపకం అంటే సంసార, పంకిలం అంటే బురదలాగా అంటనది. శోకము అంటే శోకం, పున్నాగం అంటే జ్ఞాన వికాసం అనే పడగ విప్పుకొని ఉంటుంది. సౌగంధికము అంటే దివ్య జ్ఞాన సుగంధం. లసత్కట అంటే విరాజిల్లుట. శ్రేణి అంటే వరుసలు. కనక అంటే ప్రకాశించేడు, కనక అంటే బంగారం అని కూడా ఒక అర్థము, కనుక ప్రకాశించేడు. కోటీర అంటే కిరీటం. భూషితం అంటే భూషించబడినది అని కూడా ఇక్కడ చంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని ఇదంతా ఒక నామం. చంపక శోక పున్నా సౌగంధిక లసత్కచ అన్నది కూడా అంతా విడివిడిగా కాదు, అంతా ఒకటే నామం. ఈ శ్లోకం అమ్మ కేశాలను వర్ణిస్తుంది. శిరస్సు నుండి పాదాల వరకు వర్ణన చేస్తారు. సాధారణంగా దేవతలను పాదాల నుండి క్రమంగా శిరస్సు వరకు పూజించాలి. దేవతానాం రూపం పాదాంగుష్ట ప్రభుతి వన్యతే అన్నారు. అంగ పూజ కూడా అలాగే ఉంటుంది. వర్ణించేటప్పుడు మాత్రం పురుష దేవతలైతే పాదాల నుండి శిరస్సు,
స్త్రీ దేవతలైతే శిరస్సు నుండి పాదాల వరకు వర్ణించాలని శాస్త్ర నియమం అంట. స్త్రీ దేవత ధ్యానం చేసేటప్పుడు సాధకుని హృదయం చివరకు పాదాల వద్ద నిలిచిపోవాలి. ఇది ఒక ఔచిత్యం. రెండవ ఔచిత్యం ఏంటంటే అగ్నికుండం నుండి అమ్మవారు వస్తున్నప్పుడు ఆ క్రమం శిరస్సు నుండి మొదలుకొని వచ్చిన రూపాన్ని వసంయాది వాగ్దేవతలు వర్ణన చేశారు. ముందు అమ్మవారి యొక్క జుట్టుని వర్ణిస్తారు. చంపకము అంటే సంపెంగ, అశోక కుసుమాలు ఇవి ప్రత్యేకమైన కుసుమాలు. పున్నాగ సౌగంధిక కుసుమాలు అని 4 చెప్పారంటే 4 అని కాదు. చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక మొదలైనవి అని అర్థం. దీనిని ఉపలక్ష కన్యాయ అంటారు. రకరకాలుగా కుసుమాలతో అలంకరింపబడిన అమ్మవారి జుట్టు అద్భుతంగా ఉంది. కచ అనగా కేశపాసాలు, అవి ఒత్తుగా ఉన్నాయి. వాటి కొప్పులో చక్కని పూలు అమ్మవారు అలంకరించుకున్నారు. అమ్మవారిని ఇష్టమని మనకు దొరికే కుసుమాలు మనం తెస్తాం, కానీ అమ్మ కొప్పులో ఉన్న పుష్పాలు మాత్రం దేవలోకంలో ఉన్న కుసుమాలు అని చెప్తున్నారు. ఇక అష్టమి చంద్ర ఇక్కడ మానవ శరీరంలో ఈ 4 గ్రంథులు ఉన్నాయి కదండి. ఇక్కడ బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, పీయూష గ్రంథి. బ్రహ్మ గ్రంథి ఎక్కడ మానవ శరీరంలో ప్రాణమయ కోశంలో కుండలిని మూలాధార స్వాధిష్టాన చక్రాల దగ్గర ఉంటుంది. అయితే భౌతిక శరీరం మీద ఆసక్తితో ప్రాపంచిక విషయాల కోసం వెంపర్లాడుతూ మానవుడు జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతుంటాడు. కుండలిని జాగరణ ద్వారా బ్రహ్మ గ్రంథిని విచ్ఛేదనం చేసినప్పుడు అతడు సంసార పంకిలం అంటే ఈ బురద అంటని చంపకం అవుతాడనమాట. అర్థమైంది అనుకుంటాను. అందుకు చంపక, అశోక, పున్నాగ ఆ పుష్పాలతో మన యొక్క ధ్యానం ద్వారా ఏ విధంగా మనం అవుతాము అంటే మన శరీరంలో ప్రాణమయ కోశంలో కుండలిని మూలాధార స్వాధిష్టాన చక్రాల దగ్గర ఉంటుంది. అయితే భౌతిక శరీరం మీద ఆసక్తితో ప్రాపంచక విషయాల కోసం వెంపర్లాడుతూ మానవుడు జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అన్నమాట. కుండలిని జాగరణ ద్వారా బ్రహ్మగ్రంథిని విచ్ఛేదనం చేసినప్పుడు అతడు సంసార పంకిలం అంటే ఈ సంసార పంకిలం అంటే ఈ బురద అంటని చంపకం అవుతాడు అని. ఇక్కడ విష్ణు గ్రంథి అంటే కుండలినిలోని మధ్యస్థాయి చక్రాలైన మణిపూరక మరి అనాహత చక్రాలను ఆశ్రయించి ఉంటుంది. కుండలినిలోని మధ్యస్థాయి చక్రాలను అంటే మణిపూరక అనాహత చక్రాలు. కుండలిని జాగరణ ద్వారా విష్ణు గ్రంథిని విడగొట్టబడినప్పుడు విష్ణు గ్రంథిని విడగొట్టబడినప్పుడు విష్ణుమాయ అంటే మనసును అధిగమించడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే రావణాసురుడు ఆత్మలింగం కోసం ఆ విష్ణు మాయ అన్నది ఎలా ఉంటుంది అంటే మనం చక్కగా ఆ సినిమాలోని భలే చూపించాడు. అంటే రావణాసుడు ఆత్మలింగం కోసం తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు అది భూకాయల సినిమా అన్నమాట. అప్పుడు సాధకుడు ఆకలి దప్పులు, సుఖదుఖాలు, శీతోష్ణాలను జయించి ఈ శోకాల నుంచి విముక్తుడైతే అశోక పుష్పం అవుతాడు అనమాట. ఈ పుష్పాలని మనకి అన్వయిస్తూ చెప్తున్నారు, బాగా అర్థం చేసుకుందాము. ఫస్ట్ది మనకి చంపక, పంకిలం అంటని పుష్పం చంపక. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, అశోక పుష్పం అంటే ఆకలి దప్పులు, సుఖదుఖాలు, శీతోష్ణాలు జయించిన అంటే ఇవన్నీ శోకాల నుంచి విముక్తుడైన అశోక పుష్పం అవుతాడనమాట. ఇక్కడ రుద్ర గ్రంథి అంటే కుండలినిలోని ఉన్నత స్థాయి చక్రాలైన విశుద్ధి మరి ఆజ్ఞా చక్రాలను
ఆశ్రయించి ఉంటుంది. యోగులు కుండలిని శక్తి పైకి ప్రవహిస్తూ ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశిస్తుంది. అది పడగ విప్పుకొని నిలుస్తుంది కనుక పున్నాగ పుష్పం అన్నారన్నమాట. ఇలా ఛేదించబడిన రుద్ర గ్రంథి పున్నాగ పుష్పం. మరి పీయూష గ్రంథి అంటే సహస్రారంలో బ్రహ్మరంధ్రమును ఆశ్రయించుకుని పీయూష గ్రంథి ఉంటుంది. పసిబిడ్డ మాడు అతి మెత్తగా త్రికోణాకారంలో ఉంటుంది. కుండలిని జాగరణ ద్వారా సాధకుడు నేనే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఈ కుండలిని జాగరణ అయినప్పుడు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇవన్నీ ఉపనిషత్ మహావాక్యాలు. తత్వమసి, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, 4 ఉంటాయి. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 ఉపనిషత్ మహావాక్యాలు అన్నమాట. అది కుండలిని జాగరణ ద్వారా సాధకుడు నేనే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మిగా తెలుసుకుంటాడు. అతడు ఈ దశలో సకల జీవుల పట్ల అవ్యాజమైన అంటే ఆ స్థితికి ఎదిగినప్పుడు ఎలా ఉంటారంటే అవ్యాజమైన ప్రేమానురాగాలతో విలసిల్లుతూ లసత్కట అంటే ఆ వ్యాపించి ఉండడం. లసత్కట అంటే ముందు మనం ఆ మీనింగ్ లో చెప్పుకున్నాం కదా, వ్యాపించి ఉంటాడు అన్నమాట. ఇలా ఈ శ్లోకంలోని మొదటి పంక్తిలోని అర్థాన్ని గాఢంగా అవగాహన చేసుకున్నప్పుడు మన సహస్రారం అంతా కూడా కెంపు వర్ణం, కురువిందమణి అంటే కెంపు వర్ణంలో కూడిన బంగారు కాంతులను వెదజల్లే కిరీటాన్ని ధరించినట్లు ఉంటుంది. అందుకు కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. అష్టమి చంద్ర, ఆ తర్వాతది అష్టమి చంద్ర విభ్రాజ. ఇది మనకి చంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కట కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఇక్కడ చంపక అంటే సంసార పంకిలం అంటనిది, శోకం అంటే శోకం దుఃఖం అదే అన్నమాట. పున్నాగం అంటే జ్ఞాన వికాసం అనే అనబడే పడగ విప్పుకొని ఉన్నది. లసత్కట అంటే విరాజిల్లుట. సౌగంధికం అంటే దివ్య జ్ఞాన సుగంధాలు. శ్రేణి అంటే వరుసలు. కనుక అంటే ప్రకాశించడి. కోటీర అంటే కిరీటం. భూషితం అంటే ధరించింది. భూషితం అంటే ధరించడం అన్నమాట. అలాగా మనకి బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి విడగొట్టబడినప్పుడు ఆ పుష్పాలతో మనకి పోల్చి చెప్పారు అని అర్థమైంది. చంపక అశోక పున్నాగ లసత్కత కురువింద అంటే అప్పుడు ఏ స్థితికి చేరుతాము? అవ్యాజమైన ప్రేమానురాగాలతో విరాజిల్లుతూ ఉంటాము కనుక కురువిందమణి శ్రేణి మన సహస్రారం అంతా కూడా ఎలా ఉంటుంది? అప్పుడు కెంపు వర్ణపు కురువిందమణితో కూడిన బంగారు కాంతులను వెదజల్లే కిరీటాన్ని ధరించినట్లు ఉంటుంది. అందుకు చంపక అశోక పున్నాగ చంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కట కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అనే శ్లోకం మనం పూర్తి చేసుకున్నాము. అప్పుడు తర్వాతది అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగ నాభ విశేషక అని ఇది తరువాతి శ్లోకం అన్నమాట. అమ్మవారి కిరీటం ధ్యానం అనే ఉపాసన ఒకటి ఉంటుంది. ఆ ధ్యానోపాసన అనగా కలిపి మొత్తం మూర్తిని చూడడం మాత్రమే కాదు, ప్రతి అవయవ భావన చెయ్యాలి. ఆ చేసినప్పుడు విశ్వ విగ్రహ మంత్ర శక్తి స్వరూపిణి దేవతా విగ్రహ అయిన తల్లి
యొక్క దేవతా శక్తి, మంత్రశక్తి, విశ్వశక్తి కూడా సాధకుని అనుగ్రహిస్తారు. ఇది ఒక రూప ధ్యాన శాస్త్రం. ఇప్పుడు తర్వాతది మనం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి ఇది కూడా అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత కూడా మొత్తం అంతా ఒకటే నామం. ఇక్కడ నామం విడగొట్టి చెప్పడం నెంబర్స్ అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇక్కడ 3 నామాలు అయ్యాయండి. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ శ్రీమాత శ్రీ మహారాజుని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత, అది ఒకటి. దేవకార్య సముద్యత, అది ఒకటి. అంటే ఫస్ట్ శ్లోకంలో మనకి 5 నామాలు, మొత్తం ఇక్కడ సహస్రారం కాబట్టి 1000 నామాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అంతా ఒక నామము, ఇది నామము అని ఒకటే అని చెప్పడం జరుగుతుంది. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్నది ఒక నామం. అంటే అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్న అందమైన నుదురు అమ్మవారిది. అమ్మవారి ప్రతి నామంలో కవిత్వం, మంత్ర సంకేతం, ఉపాసనాపరమైన రహస్యాలు ఉంటాయి. చూడండి, కవిత్వం ఉంది అక్కడ. కవిత్వం అంటే పోల్చారు అష్టమి చంద్ర విభ్రాజ అని. మంత్ర సంకేతం ఉంది, అందులో మంత్రం ఉందంట. ఉపాసనాపరమైన రహస్యాలు ఉన్నాయి అంట అని చెప్తున్నారు. అష్టమి నాటి చంద్రుని వలె అమ్మవారి నుదురు ఎంతో విశాలంగా ఉంది. అష్టమి నాడు చంద్రుని గమనిస్తే సరిగ్గా సగం ఉంటాడు. అమ్మవారి నుదురు కూడా ఆ సగం చంద్రునిలాగా ఉంటుందన్నమాట. ఇందులో ఉన్న అద్భుతాలన్నీ పరిశీలిస్తే అష్టమి నాడు చంద్రునితో పోల్చడంలో విశేషం ఏంటంటే, అష్టమి శుక్లపక్ష అష్టమా కృష్ణపక్షమా పేర్కొనలేదు, అష్టమి అన్నారు. అలా శుక్లపక్ష కృష్ణపక్ష పేర్కొనకుండా చెప్పగలిగే తిథి అష్టమి ఒకటే. అంటే మనం పౌర్ణమి నుండి అమావాస్య వరకు, అమావాస్య నుండి పౌర్ణమి వరకు వచ్చేటప్పటికి ఈ తిథులన్నీ 2 సార్లు వస్తాయి. పాడ్యమి, విద్య, తదియ, అలాగా అష్టమి వస్తుంది. మళ్ళీ అటు నుండి వచ్చేటప్పుడు అది శుక్లపక్షమి కృష్ణపక్షమి అనే 2 పక్షాలు ఉంటాయి కదా. వాటిలో 2 చోట్ల వచ్చే అష్టమి నాటి చంద్రుని స్థితి ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే అమావాస్య నుండి పౌర్ణమికి వెళ్ళినప్పుడు అది పెరుగుతూ, కాంతి పెరుగుతూ 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 వస్తుంది. అలాగే పౌర్ణమి నుండి అమావాస్యకి దిగినప్పుడు మళ్ళీ కాంతి తగ్గుతూ 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 రోజు చూస్తున్నప్పుడు చంద్రుడిని మనకు తెలుస్తుంది అనమాట. అది తగ్గుతూ తగ్గుతూ ఏ విధంగా అయితే వస్తుందో, కానీ 2 పక్షాల యందు కూడా అష్టమి తిథి రోజు ఒకేలాగా ఉంటుంది ఆ చంద్రుని యొక్క రూపం సగము అయి. అది చెప్తున్నారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని ఇక్కడ చెప్పడం అన్నమాట. అంటే అష్టమి చంద్రుడు అంటే మనకు అర్థమైంది కదా, కృష్ణపక్షంలోని శుక్లపక్షంలో కూడా ఆ తిథిలోని ఉన్న చంద్రుని వలె అమ్మవారి నుదురు విభ్రాజత్ వెలుగుతున్న, అఖిల స్థల అంటే పాలభాగం అంటే నుదురే, శోభిత అంటే శోభిల్లుతుంది, ముఖ చంద్ర పూర్ణ చంద్ర బింబం వంటి ముఖం, కళంకాబా గుర్తు కలిగినది, విశేషక విశేషమైన స్థితి అని ఇక్కడ చెప్పారు. మృగనాభి అంటే కస్తూరి బొట్టును విశేషంగా ధరించింది అని కూడా ఒక అర్థము. కుండలిని జాగరణ ధరించి ఆసక్తిని ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠించింది అని. అంతర్ముఖుడై ధ్యానించే సాధకుడికి పాలభాగం అంతా కూడా అష్టమి చంద్రుల్లా ప్రకాశిస్తూ ఉంటుంది అని ఒక అర్థం కూడా ఉన్నది. అయితే ఈ రోజుకి ముగిస్తున్నానండి. యా, ఓకే మేడం.
మీరు ఎక్కడ ఊరు వెళ్ళాలనుకుంటున్నారు కదా? అవునమ్మా, 8ంటికి అనుకున్నాము. యా యా షూర్, తప్పకుండా. ఆ, చాలా బాగుంది. ఆ, అదే. అది పంచమాత్రల గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ. అంటే బాగుంది మనము అది. ఈ పంచేంద్రియాలని ఎంత జాగ్రత్తగా వాడాలి అన్న విషయం కూడా చాలా బాగా అది అర్థమైంది. వివేక చూడమణిలో ఆది శంకరాచార్యులు కూడా మనకి అలర్ట్ చేశారు అనమాట. అంటే అలర్ట్ ఒక్కొక్క చేశారు. జంతువుకి ఒక్కొక్క వీక్నెస్ ఉంది. ఓయ్ మానవుడా, ఈ అలాంటిది వీక్నెస్ మానవుడా, 5 కూడా నీకున్నాయి అని బాబోయ్, ఇది చాలా మనకున్నాయని ఇట్ ఇస్ స్కేరీ. నిజంగా భయపడాల్సిన విషయం అది నిజంగా. చూసుకోండి అని చెప్పారు. ఆ ఉమ్, చాలా గొప్పగా సర్వే చెప్పారు జన అది. సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనుకుందాము. అలాగే చక్కగా అండి, ఓం థ్యాంక్ యూ. శాంతి 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 అని. చెప్పండి. యా అదే, మీరు బయలుదేరుతున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునమ్మా. యా, నెక్స్ట్ నెక్స్ట్ వీక్ వారం మనం మనం నెక్స్ట్ వారంలో నెక్స్ట్ చక్కగా వారము ఇంకా ఇది. మళ్ళీ ఇంకా మనం ఆ, ఎక్కువసేపు మాట్లాడుకుందాం. అలాగే. ఇప్పుడు మనం అష్టమి చంద్ర విభ్రాజ వరకు వచ్చాము. యా, ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మళ్ళీ మనము వచ్చే వారము ఇదే సమయానికి కలుద్దాము. మరింత లలితమ్మ వారి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అమెరికా వాళ్ళకి గుడ్ నైట్, ఇండియాలో ఉన్న వారందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఓకే.